అటల్ పెన్షన్ యోజన పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు అన్ని జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాంకర్స్ కోఆర్డినేటర్ ఎం రాజాబాబు కోరారు. శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియం, శ్రీకాకుళం జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటల్ పెన్షన్ యోజన పథకం అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేను రాజాబాబు, ఎస్ఎల్బిసి కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఈ కార్యక్రమం అటల్ పెన్షన్ యోజన అవుట్రీచ్ ప్రోగ్రామ్ రాష్ట్రంలో 3 చోట్ల మొత్తం గుంటూరులో ఇదివరకు ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇప్పుడు శ్రీకాకుళంలో నార్త్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అందరూ ఎల్డిఎంని, తర్వాత పీపీడీఆర్డీఏ, మెప్మా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరికీ అటల్ పెన్షన్ యోజన ప్రయోజనం పొందేందుకు గాను బ్రాంచ్ మేనేజర్స్కి, రీజనల్ హెడ్స్, బ్యాంక్స్కి, అలాగే బీసీ బిజినెస్ కరెస్పాండెంట్స్కి, అలాగే లోయర్ లెవెల్ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా ఈ స్కీమ్ గురించి ఎడ్యుకేట్ చేసి మరింత పదల్లో తీసుకెళ్ళి వాళ్ళు ఈ స్కీమ్ను ఉపయోగించుకునే రకంగా ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో భాగంగానే బాగా ప్రతిభ కనబరిచి ఎక్కువ మందికి ఉపయోగపడి ఎక్కువ స్కీమ్స్ ఎన్రోల్మెంట్ చేసిన బ్యాంక్ మిత్రుల్ని, తర్వాత బీసీ కరెస్పాండెంట్స్ని, ఎల్డిఎంస్ని ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది. దీనికి పూర్తి స్పాన్సర్ పిఎఫ్ఆర్డీఏ ఢిల్లీ వారు చేస్తూ వాళ్ళే ప్రత్యేకంగా అటెండ్ అయ్యి వాళ్ళు ఈ ప్రోగ్రాం గురించి చైతన్యం చేయడం అనేది గొప్ప విషయం. సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇది సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్గా మేము దీని ముందుకు తీసుకెళ్తాం. Namaskar, we come from PFRDA New Delhi. So today SLBC Andhra Pradesh is arranging this APY outreach program here at Srikakulam with the intention of increasing the penetration of Atal Pension Yojana in the state of Andhra Pradesh. Last year the performance of Andhra Pradesh was very good. They achieved 109% target. Whereas this year also so far they have able to manage 67% of target achievement. They are hopeful that the state will achieve the 100% target this year as well. And it is for this very purpose that we have organized in coordination with SLBC Andhra Pradesh this APY outreach program here today. And we look forward to more enrollment on the